ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 27వ వచనము. ఈ ఉదయకాలంలో దేవాతి దేవుడు, మహోన్నతుడైన సర్వశక్తిమంతుడే మనతో మాట్లాడుతున్నారు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని. ఈ రోజుల్లో చాలామందిని చూస్తే వారి వారి పనులతో బిజీ అయిపోతున్నారు. దేవుని సన్నిధి పట్ల వాక్యం చదువుటయందు, ప్రార్థించుటయందైతే ఎంత శ్రద్ధో, చురుకైన స్వభావం అనేదే ఉండడం లేదు. కుటుంబాలలో చూస్తే భర్త చురుకైతే భార్య సోమరి, భార్య చురుకైతే భర్త సోమరి, భార్యాభర్తలు చురుకైతే పిల్లలు బద్ధకస్తులుగా ఉంటున్నారు. గడచిన రోజుల్లో పెద్దలు అనేవారు ఆరోగ్యమే మహాభాగ్యమని. కానీ ఈరోజు చురుకుగా నుండుటే గొప్ప భాగ్యమని బైబిల్ సెలవిస్తుంది. చురుకుగా ఉండి ప్రార్థించే వ్యక్తివే అయితే నీ కుటుంబముకు కంచె వేసుకున్నట్లే. సోమరులు కొందరు లేవరు, వారు వెట్టి పనులు చేయవలసి వస్తుంది. సోమరి వేటాడినను ఏమీ పట్టుకోలేడు. శ్రద్ధ అనేది నీకుంటే ఏలుబడి చేస్తావు, ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. సోమరిగా ఉండేవారిని చూస్తే పొరుగువారికి అసహ్యం కలుగుతుంది. నీ కుటుంబం నిమిత్తం పెందలకడనే లేచి ప్రార్థించి ఎన్ని రోజులైందో ఆలోచించుకోండి. సోమరితనముగా ఉంటే గాఢ నిద్ర వారిని వెంటాడుతుంది. సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవు. చురుకైన వారే దేవునికి ఇష్టం. వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, త్వరగా స్పందిస్తారు, ఇతరుల నిమిత్తము ప్రార్థిస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలీలను ఆ ఐగుప్తు అనే బానిసత్వం నుండి విడిపించిన నాయకుడైన మోషే జనన విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ 5 స్త్రీలు ఎంత చక్కగా, జ్ఞానముగా, చురుకుగా ప్రవర్తించారో. అక్కడ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని అంటున్నారు. రాజైన దావీదు నాబాలు కఠినముగా మాట్లాడినందుకు అతన్ని చంపుటకు 400 మందితో బయలుదేరగా భార్య అయిన అబీగైలు దావీదును కనుగొని అతని పాదములు పట్టుకొని క్షమించమని కోరింది. అబీగైలు కూడా చురుకైనటువంటి స్వభావాన్ని కనపరిచింది. అక్కడ చూచుచున్న దేవుడు మన దేవుడు. నీ సహనమును, నీ ఓర్పును, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు. తగిన సమయమందు నిన్ను హెచ్చించి నీకు జీతాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. తల్లి గర్భంలో చురుకుగా ఉన్నాడు యాకోబు. ఆయన చెప్పిన వెంటనే ఆయనను వెంబడించుటలో పేతురు చురుకుగా ఉన్నాడు. మరి ఏ విషయంలోనైనా మీ ఆసక్తిని బట్టే, మీ చురుకుదనాన్ని బట్టే ఆశీర్వదింపబడతారు. వాని క్రియల చొప్పున వారికి జీతం అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.